ఎదుగుచూ మీకు మహిమకరంగా బ్రతుకు భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. అనేకమైనటువంటి జ్ఞాన సంగతులు నేర్చుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. వింటున్న మాటలు తండ్రి మేము విని విడిచిపెట్టు వారుగా ఉండకుండా ఆ వాక్య ప్రకారంగా బ్రతకడానికి కృప దయచేయమని కోరుకుంటూ కూడి వచ్చిన ప్రతి ఒక్క సహోదరులను దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఆత్మీయ ఆహారాన్ని పొందుకొని తండ్రి సంతృప్తిగా ఇక్కడి నుంచి వెళ్ళే మనస్సును మాకు అందరికీ దయచేయమని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా బలపరచమని, అలాగే భౌతికంగా కూడా వారికి ఏ అవసరతలు తండ్రి అక్కరతలు ఉన్నాయో అవన్నీ మీకు తెలుసును తండ్రి. సమస్త మహిమా ఘనత ప్రభావం మీకు చెల్లుగాక తండ్రి. దేవా వారి యొక్క తండ్రి సమస్యలను తొలగించి తండ్రి వారికి మంచి ఆరోగ్యాలను బలమైన శక్తులను అనుగ్రహించమని, ఆత్మీయ ఆహారం తీసుకొని తండ్రి బలపరచబడుటకు ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమును పొందనములు దేవా, మీకు ఉన్నతమైన కృపను బట్టి అయ్యా మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనములు. నీ మాటలు ధ్యానించే జ్ఞానమును తండ్రి మాకు దయచేయండి, ఆసక్తినివ్వండి. ప్రతి విషయాన్ని తండ్రి నేర్చుకునేటటువంటి మంచి స్వభావాన్ని తండ్రి మీరు మాకు దయచేస్తారని, ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్దిస్తారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తు నామమును బట్టి అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ముందుగా తండ్రి దేవుని వందనములు, అలాగే కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా దేవుని పేరట వందనములండి. కొన్ని విషయాలన్నీ జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దామండి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. దావీదు గారి యొక్క జీవితం మనందరికీ బాగా పరిచయమైనటువంటి జీవితం. దావీదు గారి గురించి తెలియనటువంటి వారు బహుశా నాకు తెలిసి ఎవరు కూడా ఉండరు. అయితే దావీదు గారి యొక్క జీవితంలో ఆయన ఎలా రాజు అయ్యాడు, ఏ విధంగా రాజుగా మారాడు. ఒకేసారి రాజుగా అయితే ఆయన అవ్వలేదు, చాలా కష్టపడ్డాడు. చాలా కష్టపడి తన యొక్క కష్టాన్ని దేవుడు చూశాడు కాబట్టి అంచెలంచెలుగా ఆయన ఏమయ్యాడు, రాజుగా మారడానికి దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈరోజు ఆయన గురించి కొన్ని ప్రారంభపు మాటలు మాత్రమే, ఒక అరగంట ఒక ప్రారంభపు మాటలు మాత్రమే నేను తెలియపరుస్తాను. కాబట్టి జాగ్రత్తగా మనం ఈ క్లాస్ని జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ముందుగా రైటింగ్ కొంచెం బాగోదంటే కాకపోతే గమనించండి. దావీదు గారి యొక్క జీవితంలో దావీదు అనే పదానికి అర్థం ఎవరని చెప్పగలరా? ఏమంటే దావీదు అనే పదానికి అర్థం చెప్పండి, ఎవరన్నా తెలుసా అండి? దావీదు అనే పదానికి అర్థం ఏంటంటే ప్రియుడు అని అర్థమండి. అంటే మనకు దావీదు గారి గురించి చాలా తెలుసు అనుకుంటాం కానీ చాలా తెలియదనే చెప్పాలి. ఎందుకంటే దావీదు అనే పదానికి అర్థం ఏంటి? ప్రియుడు. నిజంగానే దావీదు గారు ప్రియుడే. ఎందుకంటే భక్తుడైనటువంటి కొంతమంది వారి యొక్క పుస్తకాల్లో రాస్తూ దావీదు గారి యొక్క జీవితం గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే, దావీదు నా ఇష్టానుసారుడైన కుమారుడని దేవుడు ఏమిచ్చాడంట? ఒక సర్టిఫికెట్ ఇచ్చాడంట. నిజంగానే దావీదు గారి యొక్క జీవితాన్ని ఆలోచించినప్పుడు అండి దేవుడికి చాలా నచ్చిన వాడుగా ఆయన బ్రతికాడు. కాబట్టి ఆ పేరుకి అర్థం ఏంటంటే ప్రియుడు. ఇక రెండవది ఏంటంటే గోత్రం. ఏ గోత్రం అది కూడా తెలియదా? యోధా గోత్రం అండి. ఏమంటే గోత్రం ఏంటి? యోధా గోత్రం. రెండవది ఏంటంటే గోత్రము యోధా గోత్రం. అలాగే ఆయన ఏలినటువంటి కాలము ఎవరికైనా తెలుసా? ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు ఆయన? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు అండి. 40 సంవత్సరాలు కూడా ఏమంటే ఇశ్రాయేలుకే రాజుగా లేడు. 40 సంవత్సరాల్లో కూడా ఎలా రాజుగా ఉన్నాడంటే ఆయన ఒక 7.5 సంవత్సరాలు వచ్చి యూదులకి రాజు అండి. 7.5 సంవత్సరాలు వచ్చి యోధా రాజు. ఇక 33 సంవత్సరాలు వచ్చి ఎవరికి రాజు అంటే ఇశ్రాయేల్ అందరికీ రాజు. అంటే ఆయన యొక్క పరిపాలనలో మొత్తం 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. రాజుగా ఆయన 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ 40 సంవత్సరాల పరిపాలనలో ఏమంటే 7.5 సంవత్సరాల పాటు ఆయన ఎవరికి రాజుగా ఉన్నాడు? కేవలం ఒకే ఒక గోత్రానికి మాత్రమే రాజుగా ఉన్నాడు. అదే యోధా గోత్రాన్ని.
7 సంవత్సరముల 6 మాసములు రాయబడ్డారు. ఏమండి? ఇక ఈ రెండవ రాజుగా అంటే రెండవసారి మరలా ఇశ్రాయేల్ ప్రజలందరూ వచ్చి, అంటే సుమారుగా ఇశ్రాయేల్ గోత్రం ఎన్ని గోత్రాలు? 12. ఈ 12 గోత్రాల ప్రజలు వచ్చి నీవే మాకు రాజుగా ఉండాలి, నీవే మాకు రాజుగా ఉండి మమ్మల్ని పరిపాలన చేయాలి అని చెప్పినప్పుడు ఆయన మిగిలినటువంటి 33 సంవత్సరాలు కూడా ఏం చేశాడు? ఇశ్రాయేల్ ప్రజలకి అంటే యూదులకి మిగిలినటువంటి 11 గోత్రాల వారికి కలిపి మొత్తం 33 సంవత్సరాల పాటు రాజుగా ఉన్నాడు. టోటల్గా లెక్క పెడితే ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాల పాటు ఈయన ఒక రాజ్యాన్ని పరిపాలించినటువంటి మహారాజుగా మనకు తెలుసు. మొట్టమొదటిది ఏంటంటే ఆయన గోత్రం యూదా గోత్రం. 2 ఆయన యొక్క పేరుకి అర్థం ఏంటి? ప్రియుడు అని అర్థం. 3వది ఆయన ఏలినటువంటి కాలము ఏమిటి? 40 సంవత్సరాలు వెళ్ళాడు. అందులో 33 సంవత్సరాలు మొత్తం అన్ని గోత్రాలకి రాజుగా ఉన్నాడు. కేవలం 7.5 సంవత్సరాలు మాత్రం యూదా గోత్రానికి మాత్రమే రాజుగా ఉన్నాడు. ఇది ఆయన యొక్క జీవితంలో మనం నేర్చుకునేటటువంటి పరిచయ భాగం అన్నమాట. ఇక ఈయన యొక్క తండ్రి గారి పేరు తెలుసా అండి ఎవరికన్నా? ఈయన యొక్క తండ్రి గారి పేరు చెప్పండి. యెష్షయి గారు. అంటే వంశావళికి వెళ్తే ఈయన యొక్క తండ్రి గారి పేరు యెష్షయి గారు. ఈయనకి ఎంతమంది పిల్లలు? యెష్షయి గారికి ఎంతమంది పిల్లలండి చెప్పండి? 1 దావీదు అండి. 1 దావీదు. దావీదుతో సహా 8 మంది ఉన్నారు. దావీదుతో కలిపి ఏమండి? దావీదుతో కలిపి ఎంతమంది? 8 మంది అండి. 8 మంది పిల్లలు. దావీదు అందరిలో చిన్నవాడు. ఏమంటే దావీదు జీవితం మనం ఆలోచించినప్పుడు అండి ఇవన్నీ కూడా మనకు చాలా అవసరం. ఎందుకంటే దావీదు కనిష్ఠుడు. మిగిలిన వారు అన్నలు ఉన్నారు. మొత్తం ఎంతమంది? మొత్తం వీళ్ళందరూ కలిపి 8 మంది సంతానం. వీళ్ళ యొక్క డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయంటే మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయం ఇక్కడ రాయండి. మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయం 13 నుండి 17 వచనాల్లో ఉంటుందండి. మొదటి దినవృత్తాంతంలో 2వ అధ్యాయము 13 నుండి 17 వచనాల్లో ఏముందంటే దావీదు గారి యొక్క కుమారుల పేరు ఉంది. అయితే అక్కడ ఒక వ్యక్తి పేరు మనకు కనిపించదు. దావీదు గారు 7వ వాడుగా మనకు అక్కడ కనిపిస్తాడు. కానీ దావీదు గారు 8వ వ్యక్తి. అక్కడ మీరు చదవకండి, మరలా వెళ్ళినప్పుడు మీకు డౌట్ వస్తుంది. దావీదు గారు కనిష్ఠుడు అంటే 8వ వాడు కదా, కానీ అక్కడ 7వ వాడు అని రాయబడ్డారు. ఎందుకంటే వంశావళి రాసినప్పుడు ఒక వ్యక్తి బహుశా చనిపోయి ఉండొచ్చు, అతని గురించి ప్రస్తావించలేదు, లేదంటే అతని వంశావళి లేదు, అతని పిల్లలు లేరు. కాబట్టి ఆ వ్యక్తిని తీసేసి కనిష్ఠుడిగా ఉన్నటువంటి ఈయన్ని 7వ వాడిగా ఏం చేశారు? రాశారు. కాబట్టి మరలా మీరు ఇంటికి వెళ్ళి చదివినప్పుడు అదేంటండి మీరు 8వ వాడు అని చెప్పారు, కానీ అక్కడ 7వ వాడు అని ఉంది అని మీకు డౌట్ రాకుండానే ముందుగానే దాన్ని ఏం చేశాను? క్లారిటీ ఇచ్చాను. ఏమండి? దావీదు గారు కనిష్ఠుడు, అలాగే ఆయనకి 7 అన్నలు ఉన్నారు. ఇంకా ఎవరన్నా ఉన్నారా? యెష్షయి గారికి ఇంకా ఎవరన్నా ఉన్నారా? అక్కలు కానీ చెల్లెలు కానీ, అంటే దావీదు గారికి అక్కలు కానీ చెల్లెలు కానీ ఎవరన్నా ఉన్నారా? ఎవరున్నారండి? 2 ఉన్నారండి. ఒక ఆమె పేరు వచ్చి సెరూయా అండి. ఒక ఆమె పేరు వచ్చి సెరూయా. నెక్స్ట్ ఇంకొక ఆమె పేరు వచ్చి అబీగయల్. ఏమండి? ఒక ఆమె పేరు వచ్చి సెరూయా, 2వ ఆమె పేరు వచ్చి అబీగయల్. ఇప్పుడు మనం ఆలోచించేది ఏంటంటే దావీదు గారి యొక్క పిల్లల గురించి మనం ఆలోచించాలి. ఏమండి? దావీదు గారి యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి గురించి మన ఆలోచన చేద్దాం. ఇది చెరిపేచ్చండి, ఇది చెరిపేసి రాస్తానండి. మీకు నోట్స్ కావాలంటే నా దగ్గర ఉందంటే తీసుకుని రాసుకోండి. ఇప్పుడు
దావీదు గారి యొక్క పిల్లలు, దావీదు గారి యొక్క పిల్లలు ఎంతమంది చెప్తారండి? ఎంతమంది చెప్పండి? 10, 20, 30, 40? ఒక లెక్క, మీరు ఒక లెక్క చెప్తే. దావీదు గారి యొక్క పిల్లలు ఎంతమంది అంటే చాలా మంది ఉన్నారు, కానీ దేవుడు లెక్క చెప్పింది మాత్రం 20 మంది లెక్క చెప్పాడు. అంటే ఉపపత్నులు పుట్టిన కుమారులు కుమార్తెలు చాలా మంది ఉన్నారంట. కానీ దావీదు గారు లెక్క చెప్పినటువంటి లెక్క ఎంత? దేవుడు చెప్పినటువంటి లెక్క ఎంత? 20 మంది. ఆ 20 మంది పేర్లు కూడా మనం ఈరోజు ధ్యానిద్దాం. ఎందుకంటే దావీదు గారి యొక్క జీవితం పూర్తిగా అర్థం కావాలంటే వాళ్ళ పిల్లల పేర్లు కూడా మనకి ఏం తెలియాలి? ఖచ్చితంగా తెలియాలి. కాబట్టి మొట్టమొదటి కుమారుడు జ్యేష్ఠుడు అండి ఎవరు? ఎవరని చెప్పొచ్చు, ఈజీగా చెప్పేసి. అమ్నోన్ అండి. మొట్టమొదటి కుమారుడు ఎవరంటే అమ్నోన్. ఏం తొప్పురాక చెప్పంటే వారి చరిత్ర ఎక్కడ ఉంటుందంటే మొదటి దిన వృత్తాంతములు 3వ అధ్యాయం అండి. మొదటి దిన వృత్తాంతములు 3వ అధ్యాయంలో ప్రారంభం నుంచి పిల్లల పేర్లు ఉంటాయి చూడండి ఒకసారి. కొంచెం ఫాస్ట్గా చెప్తే చెప్పండి, కొంచెం స్లోగా చెప్తాను. అమ్నోను తల్లిగారి పేరు కూడా రాసేద్దాం. ఏ పేరు చెప్పండి? నోయాము అండి. అమ్నోను జ్యేష్ఠుడు. అమ్నోను ఎవరికి పుట్టాడు అంటే అహీనోయముకి పుట్టారు. అమ్నోను అహీనోయముకి పుట్టారు. ఇక రెండవ వ్యక్తి ఎవరు అంటే చెప్పగలరా ఎవరన్నా? రెండవ వ్యక్తి పేరు కిల్యాబు అండి. అతని పేరే దానియేలు అని రాయబడ్డది. కిల్యాబు దానియేలు అని రాయబడ్డది. ఎవరికి పుట్టారు? అక్కడ రాశారండి, చూసారా? అక్కడ రాశారు. ఎవరు పుట్టారు? అబీగయీలు పుట్టారు. దావీదు గారి యొక్క అక్క పేరు అబీగయీలు. రెండవది దావీదు గారి యొక్క భార్య పేరు కూడా ఏంటి? అబీగయీలు. ఈ అబీగయీలు ఎవరు? ఈ అబీగయీలు ఎవరంటే నాబాలు మోటువాడు దుర్మార్గుడు రాయబడ్డది కదా. అప్పుడు నాబాల్ చనిపోయాడు. నాబాల్ చనిపోయిన తర్వాత ఆ అబీగయీలు ఎవరు పెళ్లి చేసుకున్నారు? దావీదు గారు చేసుకున్నారు. మనం ఎప్పుడు నేర్చుకున్నామంటే మొన్న ఆదివారమే నేర్చుకున్నాం. దాంబికుల గురించి మాట్లాడినప్పుడు మనం నేర్చుకున్నాం. ఏమండి, ఈ అబీగయీలు పుట్టినటువంటి వ్యక్తి ఎవరు? కిల్యాబు లేదా దానియేలు. దానియేలు అనే ఒక పేరుంది, రెండవది కిల్యాబు అనే ఒక పేరుంది. ఇతను రెండవ వాడు. ఇక మూడవ వాడు చెప్పండి? మూడవ వాడు అబ్షాలోము అండి. ఎవరు పుట్టారు? ఏమంటే అబ్షాలోము మైకా తెలుసు కదా. మయాకాకి ఎవరు పుట్టారు? అబ్షాలోము పుట్టారు. ఇక నాలుగవ వ్యక్తి ఎవరంటే అదోనియా. అంటే పేర్లు కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నా నేర్చుకోవడం పద్ధతి. ఎవరు తల్లి పేరు? హగ్గీతు. తల్లి పేరు హగ్గీతు. అదోనియా తెలుసు కదండి మనకి. తెలుసా తెలీదా? అదోనియా మనకు తెలుసు. ఏమండి, పేర్లు అయిపోయాక మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ ఐదవ వాడు ఏమండి? షపట్యా. ఎవరికి పుట్టారు? ఏమండి? అబీతాలు. నెక్స్ట్ ఇత్రేయాము. ఎవరికి పుట్టారు? ఏమండి? యగ్లా. అంటే దావీదు గారికి ఎంతమంది పిల్లలు ఉన్నారో ఒకసారి ఒక చిన్న పట్టిక వేస్తున్నాం మనం. నెక్స్ట్ షిమియా.
షిమ్యా. ఎవరికి పుట్టారు? క్షమించండి, ఇక్కడ వరకు 6 రాయబడ్డారు కదా. ఇక్కడ వరకు ఎంతమంది వచ్చారు? 6 వచ్చారు. 1 అమ్నోను, 2 కిల్యాబు లేదా దానియేలు, 3 అబ్షాలోము, 4 అదోనియా, 5 షపట్య, 6 ఇత్రేం. వీళ్ళంట ఎక్కడ పుట్టారంట? హెబ్రోన్లో పుట్టారంట. వీళ్ళు ఎక్కడ పుట్టారు? హెబ్రోన్. వీళ్ళ 6 కూడా హెబ్రోన్లో పుట్టారు. 6కి తల్లులు ఎవరు? వేరు. అంటే దావీదు గారికి ఎంతమంది ఇక్కడ భార్యలు? 6 వచ్చారు. 6 కుమారులు వచ్చారు, 6 భార్యలు వచ్చారు. అందులో మనకు తెలిసిన పేర్లు ఏమైనా ఉన్నాయంటే అబీగయల్ తెలుసు, రెండవది మైకా తెలుసు, అంతే. వాళ్ళ పేర్లు తెలుసు మనకు బాగా, ఇంకెవరి పేర్లు తెలియదు. ఏమంటే హగ్గీతు, అంతే, వీళ్ళ పేర్లు తెలుసు. ఇక 7వ వాడు షిమ్యా. 7వ వాడు ఎవరు? షిమ్యా. 8వది శోబాలు, షోబాబు అండి, షోబాబు. 9 నాతాన్. 10 చెప్పగలరా ఎవరన్నా? సొలొమోన్ అండి. 10 ఏంటంటే సొలొమోన్. వీళ్ళ 4కి తల్లి ఎవరు? వీళ్ళ 4కి తల్లి ఎవరు? మీరు ఈజీగా చెప్పచ్చు. అక్కడ 4 ఉన్నారు, 4లో ఒక ఆయన పేరు తెలుసు మనకి, సొలొమోన్. సొలొమోన్ తల్లి ఎవరు? బత్షెబా. నేను తెలీదా? మరి అలా ఆలోచిస్తున్నారంటే ఏమండి? వీళ్ళ 4కి తల్లి ఎవరు? బత్షెబా. ఏమంటే వీళ్ళ 4కి తల్లి ఎవరంటే బత్షెబా. దీంట్లో మనం ఎవరి గురించి ఆలోచిస్తామంటే భవిష్యత్తులో ఏమండి అమ్నోను గురించి ఆలోచిస్తామండి. 2వది అబ్షాలోము గురించి ఆలోచిస్తామండి. 3వది అదోనియా గురించి ఆల్రెడీ మనం నేర్చేసుకున్నాం, భవిష్యత్తులో కూడా ఒకసారి నేర్చుకున్నాం. అలాగే 5వది సొలొమోన్. వీళ్ళ గురించి మనం భవిష్యత్తులో ఏం చేస్తాం? ఒక ఆలోచన చేస్తాం. అంటే దావీదు గారి యొక్క జీవితంలో జరిగినటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో, వీళ్ళు చాలా కుట్ర పడిన వారు ఉన్నారు, సహాయపడిన వారు ఉన్నారు, దావీదు గారిని ఇబ్బంది పెట్టిన వారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇందులో ఎవరంటే ఈ అమ్నోను, అబ్షాలోము, అదోనియా. నెక్స్ట్ సొలొమోన్ అయితే పెద్దగా ఇబ్బంది ఏం పెట్టలేదు. ఏమండి? అలాగే ఇంకా 10 మంది ఉన్నారు పిల్లలు. వాళ్ళ పేరు చెప్తాను, మీరు రాసేసుకోండి. ఏమంటే ఇంకా 10 మంది ఉన్నారు. 11వ వ్యక్తి ఇబార్ అండి. ఇబారు రాయమంటే రాస్తారండి, చెప్పేమంటారా? 12 ఎలీషామా. 13 వచ్చి ఎలీపెలేటు. 14 వచ్చి నోగహు అండి. నోగహు. 15 వచ్చి నెపెగు. 16 యాఫియా. 17 ఎలీషామా. మళ్ళీ ఎలీషామా. 18 ఎలియాదా. 19 ఎలీపెలెటు. అంటే ఎలీషామా 2 వస్తాయి, ఎలీపెలెటు 2 పేర్లు వస్తాయి. ఇక 20 ఒక అమ్మాయి ఉంది, చెప్తారా ఎవరన్నా? అన్నయ్య చెప్పాడు. ఏంటి? తామారు. తెలుసు కదా తామారు. ఆమె పేరు రాస్తాను అంతే. ఏమండి? తామారు. తల్లి పేరు చెప్తారా ఎవరన్నా? తామారు తల్లి పేరు. ఇక్కడ అమ్నోనే కదా పాడు చేస్తాడు. అమ్నోడు ఏం చేశాడంటే పాడు చేశాడు. పాడు చేసినప్పుడు ఎవరి కోపం వచ్చింది? వాళ్ళ అన్నకి కోపం వచ్చింది. వాళ్ళ అన్న ఎవరు? అబ్షాలోము. అంటే మైకా తల్లి ఎవరు? క్షమించండి, తామారు తల్లి ఎవరు? మైక్. ఏమన్నా అర్థమవుతుందా? కష్టంగా ఉందండి? అర్థమవుతుందండి? అర్థం కాకపోతే చెప్పండి. మళ్ళీ
అంటే దావీదు గారి యొక్క చరిత్ర మనం ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా ఇది మనకు తెలియాలి. ఇది తెలిసిందంటే దావీదు గారి చరిత్ర మనకు చాలా ఈజీగా అర్థమైపోతుంది, అంతే కదా. ఎప్పుడు కూడా ఒక మూవీ చూస్తున్నాం అనుకోండి, సెకండ్ హాఫ్ చూస్తే ఏమర్థం కాదు, అంతే కదా. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ చూస్తేనే అర్థమవుతుంది. అంటే మూవీ గురించి నేను చెప్తానంటే మా జనరల్గా చెప్పాను, వేరే కాదు. అలాగే ఒక భక్తుడి చరిత్ర మనకు అర్థం కావాలంటే ఎక్కువగా దావీదు గారి యొక్క చరిత్ర చాలా ఉంటుంది. యోబు గారి గురించి పుస్తకం ఉన్న చరిత్ర పెద్ద ఉండదు, తెలుసు కదా. యోబు గారి గురించి ఒక పుస్తకం ఉన్న చరిత్ర పెద్దగా ఉండదు, కానీ దావీదు గారి యొక్క చరిత్ర మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఆయన చేసిన యుద్ధాలు, ఆయన పడినటువంటి కష్టం, ఆయన బాధలు చాలా ఉంటాయి. అసలు ఈ బాధలు మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా ఏం తెలియాలంటే ఆయన జీవితంలో ఎవరెవరు ఉన్నారో మనకు తెలియాలి. అందుకే ఆయన యొక్క వంశావళి నేను ఏం చేశానంటే ఇలాగా రాయడం జరిగింది. ఏమండి నెక్స్ట్ చెప్పేస్తున్నానండి. అలాగే అక్కలు ఉన్నారని చెప్పాను కదా, ఎవరు రాసుకున్నారు కదా అక్కల పేరు? సెరూయా, అబీగయీలు. సెరూయాకి 3 కొడుకులు ఉన్నారు. సెరూయాకి 3 కొడుకులు ఉన్నారు. మరి పేర్లు ఎవరైనా చెప్తారా? సెరూయాకి 3 కొడుకులు ఉన్నారు. ఎవరంటే ఒకటి యోబాబు అండి. యోబాబు తెలుసా? యోబాబు యెబూసీయులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు గారు ఎవరైతే ముందు వెళ్ళి యెబూసీయులు ఓడిస్తారో వారికి ఏమిస్తానన్నాడు? సైన్యాధిపతి పోస్ట్ ఇస్తానన్నాడు కదా. ఆ యోబాబే ఈ యోబాబు. రెండవ కుమారుడు ఎవరంటే అభిషై. పేరు విన్నాం మనం, ఈ పేరు విన్నాం కానీ వాళ్ళు ఎవరో తెలియదు అంతే. కాబట్టి రెండవ కుమారుడు ఎవరు? అభిషై. రాయమంటారా? ఏమైనా రాస్తానంటే ఒకటి యోబాబు, రెండవది అభిషై అండి, అభిషై. మూడవది ఆషాహేలు. ఈ పేరు కూడా మీరు వినే ఉంటారు నాకు తెలిసి. ఆషాహేలు ఈ పేరు కూడా మీరు విన్నారు. వీళ్ళు ఎవరికి పిల్లలు? వీళ్ళు ఎవరికి పిల్లలు? సెరూయాకి పిల్లలు. అంటే దావీదు గారికి ఏమవుతారు? మేనల్లుళ్ళు అవుతారండి 3. అలాగే అబీగయీలు ఉంది కదా, అబీగయీలకి ఒక కొడుకు ఉన్నాడు. చెప్తారు ఎవరన్నా పేరు? అని ప్రతిదీ ప్రశ్నగానే ఉంటుంది, మీకు తెలిస్తే చెప్పండి, లేదంటే నేనే చెప్తాను. అబీగయీలు కూడా కొడుకున్నాడు. అంటే వాళ్ళ అక్క అబీగయీలు అండి, భార్య అబీగయీలు కదా, వాళ్ళ అక్క అబీగయీలు కొడుకున్నాడు. తన పేరు అమాష. పేరు వినే ఉన్నాం కదా మనం, అమాష. ఏ పేరు అంటే అమాష. అమాష. వీళ్ళు ఎంత బాధ పెట్టారంటే దావీదు గారిని చాలా ఇబ్బంది పెట్టారు. ఇందులో సహాయం చేసిన వారు ఉన్నారు, ఇందులో దావీదు గారిని ఇబ్బంది పెట్టిన వారు ఉన్నారు. అందుకే వీళ్ళ పేర్లు కూడా నేను రాశాను. ఇందాక కొంతమంది పేర్లు హైలైట్ చేశాను. అమ్నోను, అబ్షాలోము, అదోనియా, నెక్స్ట్ సొలొమోను, తామారు. అలాగే వీళ్ళ పేర్లు కూడా మీరు హైలైట్ చేసుకోండి. వీళ్ళతో కూడా మనకి చాలా పని అన్నమాట. ఒకటి సెరూయాకు పుట్టినటువంటి కొడుకులు 3. రెండవది అబీగయీలకు పుట్టినటువంటి బిడ్డ ఎవరు? ఒక అబ్బాయి అమాష. తన పేరేంటి? అమాష. ఏమండి ఇక చివరగా దావీదు గారు రాజు ఎలా అయ్యాడో అది చెప్పి ముగిస్తానండి. దావీదు గారు రాజు ఎలా అయ్యాడు? ఫస్ట్ దావీదు గారి యొక్క జీవితం ఎలా ప్రారంభమైంది చెప్పండి. దావీదు గారి యొక్క జీవితం ఎలా ప్రారంభమైందండి? ఎవరైనా చెప్తారా? నేను 10 పాయింట్లు చెప్తానండి. దావీదు గారు రాజు ఎలా అయ్యాడంటే వెంటనే రాజు అవుతాడు. సౌలు తెలుసు కదా మనకి. సౌలు దేవుడు ఎన్నుకున్నాడు, ప్రవక్త వచ్చాడు, అభిషేకం పొందారు, వెంటనే ఏమయ్యాడు? రాజు అయిపోయాడు. దావీదు గారు చనిపోయిన తర్వాత వెంటనే సొలొమోను ఏమయ్యాడు?
రాజు అయిపోయాడు. పెద్దగా ఏమైనా కష్టపడ్డారా? ఏ కష్టమూ పడలేదు. చాలా ఈజీగా రాజులు అయిపోయారు అందరూ. కానీ ఒకే ఒక్క వ్యక్తి మాత్రం చాలా కష్టపడి రాజు అయ్యాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, దావీదు గారు. ఆయన ఫస్ట్ చేసే పని ఏంటంటే, ఇప్పుడు అన్నయ్య చెప్పారు ఏంటి, గొర్రెలు కాచుకునేవాడు. ఏం కాచుకునేవాడంట? గొర్రెలు కాచుకునేవాడంట. ఫస్ట్ ఏంటి? గొర్రెలు కాచుకోవడం. ఎక్కడుంది రెఫరెన్స్ కూడా చెప్తానండి. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము అంటే ఇక్కడ రాస్తానండి. 2వ సమూహం 7వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం ఎవరైనా తీస్తే చదవండి. కాబట్టి నీవు నా సేవకుడవు దావీదుతో ఇలాగు చెప్పారు, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులకు, చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన గొర్రెలు కాచుకునేటటువంటి ఆయన, గొర్రెలు కాపరిగా ఉన్నటువంటి ఆయన ఇశ్రాయేల్ ప్రజలకు ఏమయ్యాడు? రాజు అయ్యాడంటండి, అధిపతి అయ్యాడంట. ఇశ్రాయేల్ ప్రజలకు అధిపతి అయ్యాడంట. ఏమంటే రెఫరెన్స్ రాశాడు. రెండవది, గొర్రెలు కాచుకునే ఆయనకి తర్వాత మరొక పోస్ట్ వచ్చింది. ఏంటి? ఏం చేసేవాడు నెక్స్ట్? గొర్రెలు కాచుకునే ఆయన రాజు అయ్యాడంటే బహుశా ఇక్కడికి వస్తుంది నాకు తెలిసి. మధ్యలో చాలా చేశాడు ఆయన. గొర్రెలు కాచుకునే ఆయన మరలా ఇంకొక పని కూడా చేసేవాడు. ఒక విధంగా చెప్పాలంటే పార్ట్ టైం జాబ్ చేసేవాడు. గొర్రెలు కాచుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసేవాడు. ఏంటి? సౌలు దగ్గర వాయిద్యం వాయించేవాడు అంట. ఒకసారి అది కూడా రాద్దాం. ఎన్నవ వచనం అంటే సితార వాయించేవాడు అంట. సితార వాయించేవాడు. ఎన్నవ వచనం అంటే సమూయేలు మొదటి గ్రంథము 16:18. అంటే మీరు రెఫరెన్స్ కూడా రాసుకుంటే మీకు భవిష్యత్తులో ఎవరికన్నా చెప్పాలి అంటే మీకు చాలా ఈజీగా, ఒకసారి నోట్ చూస్తే చాలా మీకు ఈజీగా అర్థమవుతుంది. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం. వారిలో ఒకడు చిత్తగించు బెత్లెహేముడైన యెష్షయి యొక్క కుమారులలో ఏమంటే 16:18 అంటే సమూయేలు మొదటి గ్రంథం 16:18 చదవండి. వారిలో ఒకడు చిత్తగించు బెత్లెహేములో ఉన్న యెష్షయి యొక్క కుమారుల్లో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా, చూడండి అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్ ఏంటంటే వాయిద్యాలు వాయించడం, చమత్కారంగా వాయించేవాడు. అంటే ఎలా వచ్చింది అతనికి అంటే గొర్రెలు కాచుకునేటప్పుడే బహుశా అతనికి నేర్చుకుని ఉండొచ్చు, దాని మీద ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు. అప్పుడప్పుడు ఏం చేసేవాడంటే ఈ చమత్కారంగా వాయించినప్పుడు అండి ఒక వ్యక్తి విన్నాడు, అయ్యా చమత్కారంగా వాయించే ఒక ఆయన ఉన్నాడు, తీసుకురమ్మంటారంటే సౌలు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడప్పుడు సౌలుకి దురాత్మ పట్టినప్పుడు దావీదు గారు ఏం చేసేవారంట? దావీదు గారు వాయించేవారంట. దురాత్మ వెంటనే వెళ్ళిపోయింది. కొంచెం డబ్బులు ఇచ్చేవారు. ఎవరు? సౌలు. అంటే ఒక విధంగా చెప్పాలంటే పార్ట్ టైం జాబ్ ఏం చేస్తాడు ఆయన? గొర్రెలు కాచుకునేవాడు. సౌలు పిలిచినప్పుడు ఏం చేసేవాడు అంటే గొర్రెలు ఒకరికి అప్పగించి మళ్ళా రాజు దగ్గరికి వెళ్ళి వాయించి సితార మళ్ళా తిరిగి వచ్చి తన గొర్రెలు ఏం చేసేవాడు? కాచు. మనం కూడా చూడండి పరిచర్య చేసుకుంటూనే మన సమయాన్ని బట్టి వీళ్ళు బట్టి మరలా ఏం చేస్తాం? మరొకటి చేసుకుంటూ ఉంటాం, అంతే కదా. ఇప్పుడు అలాగే దావీదు గారు గొర్రెలు కాచుకుంటూ మరలా సితార వాయించేవాడు. ఎవరి దగ్గర? సౌలు దగ్గర వాయించేవాడు. సౌలు దగ్గర వాయించడాన్ని బట్టి సౌలుకి చాలా నచ్చాడంట, చాలా బాగా నచ్చాడంట. ఇంకా నువ్వు గొర్రెలు కాచుకునే పని వద్దు, నువ్వు దాన్ని విడిచిపెట్టే, నీకు ఒక నేను పని ఇస్తాను, నీవు నా దగ్గర ఒక పని చెయ్యని ఒక పని ఇచ్చాడు. ఏంటా పని? ఒక పని చేసేవాడు. ముందు చెప్పండి. ఆయుధాలు మోసేవాడు అంట. ఎవరు ఆయుధాలు?
సౌలు యొక్క ఆయుధాలు మోయడానికి సౌలు గారు ప్రమోషన్ ఇచ్చారన్నమాట. ప్రమోషన్ కాదు కానీ ఒక ఉద్యోగం ఇచ్చారు. నీవు నా దగ్గర ఉన్న ఆయుధాలు మోయండి. ఈయన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఆయుధాలు మోసే స్థితికి వెళ్ళాడండి. ఎవరు ఆయుధాలు? సౌలు మహారాజు ఏమంటే ఆయుధాలు మోసే స్థితికి వెళ్ళాడనమాట. వచనం వచ్చి 16వ అధ్యాయం 21వ వచనం అండి. అదే సమయం 16వ అధ్యాయము 21వ వచనం. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలవబడి అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధాలు మోయివాడాడు. అంటే సౌలుకి ఇష్టం పుట్టింది. వెంటనే ఇదిగో సౌలు అన్నాడంట, నా ఆయుధాలు మోయడానికి నువ్వేమవ్వాలి? సిద్ధపడు. ఇక నీ గొర్రెలు కాయడం పక్కన పెట్టి అంటే మొత్తానికి గొర్రెలు కాచే పనిని వదిలేశాడు. ఇక నిత్యం ఎక్కడ ఉన్నాడు? నిత్యం ఎక్కడ ఉన్నాడు? ఆయుధాలు మోసే పని పెట్టుకున్నాడు. ఆయుధాలు మోస్తూ ఉంటూ తన పనిలో నమ్మకంగా ఉన్నాడంట. దేవుడు తనకి తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయుధాలు మోసే ఆయనకి ప్రమోషన్ వచ్చిందన్నమాట. ఏ ప్రమోషన్ అంటే సౌలు దగ్గర కొంతమంది యోధులు ఉంటారు, అంటే యుద్ధం చేసే యోధులు ఉంటారు. ఈ యోధులకి అధిపతిగా వెళ్ళాడు. అర్థమైందండి? ఇప్పుడు కూడా దేవుడు వెంటనే మైక్ ఇచ్చాడండి. ఇప్పుడు దేవుడి మైక్ వెంటనే ఇవ్వడు. ఎప్పుడు ఇస్తాడు? ముందు మైకులు పెట్టడం రావాలి, బలలేయడం రావాలి, కుర్చీలేయడం రావాలి, ఏమంటే బలకాలేయడం రావాలి, పరిచయం రావాలి, నాలెడ్జ్ రావాలి, ప్రతి దాని మీద కొంచెం అవగాహన రావాలి. అప్పుడు దేవుడు ఏమిస్తాడు? దేవుడే ఇస్తాడు. మనం ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఏమిస్తాడు? మనకి మైక్ పట్టుకుని వాక్యాన్ని చెప్పేటటువంటి స్థితి ఇస్తాడు. మనం కొంచెం అడ్వాన్స్గా ఏం చేస్తామంటే ముందు మాకు మైకులు పెట్టడం కాదు, మైక్ ఇచ్చేయండి అన్నట్టు వెళ్తాం. కానీ దావీదు అలా వెళ్ళలేదండి. ఆయన ఆయుధాలు మోసేవాడంట, కూడా తిరిగేవాడు. ఇప్పుడు ఆయుధాలు మోసే పని కాస్త ఏమైంది? ప్రమోషన్ వచ్చిందన్నమాట. దేని మీద? సౌలు యోధుల మీద అధిపతి. సౌలు యోధుల మీద అధిపతిగా మారాడండి. వచనం 18వ అధ్యాయము 5వ వచనం. సమూయేలు మొదలుగా దావీదు సౌలు తనను పంపిన చోటకెల్లా పోయి సబుద్ధి కలిగి పని చేసుకుంటూ వచ్చాడంట. కనుక సౌలు యోధుల మీద నియమించాడు. అంటే గొర్రెలు కాచుకునే ఆయన సితారా వాయించుకుంటూ ఉండేవాడు, రెండు చేసేవాడు. అలా రెండు చేసుకుంటున్నటువంటి ఆయనకి సౌలు ఒక పని ఇచ్చాడంటే ఏ పని? ఆయుధాలు మోసే పని. తన వివేకాన్ని బట్టి, తన యొక్క బుద్ధిని బట్టి కొంతమంది యోధుల మీద ఏం చేశాడు? అధిపతిగా ఏర్పాటు చేశాడు. అలా అధిపతిగా ఉన్న ఆయనకి ఇంకా వివేకంగా ఉంటున్నాడంట. యుద్ధానికి వెళ్తున్నప్పుడు ముందు నిలబడి యుద్ధాలు చేస్తున్నాడంట. చాలా ధైర్యంగా ఉంటున్నాడు, చాలా వివేకం కలిగి ఆలోచన చేస్తున్నాడు. ఇదిగో యోధుల మీద కాదు ఇప్పుడు ఉండాల్సింది, నీకు మరలా ప్రమోషన్ ఇస్తున్నానని రెండవ ప్రమోషన్ కూడా ఇచ్చాడు. ఏంటది చెప్తారండి ఎవరన్నా? సౌలు యోధుల మీద అధిపతిగా ఉన్నాడు. అక్కడి నుంచి మరొక చోటకి వెళ్ళాడు. ఏంటంటే సహస్రాధిపతి అయ్యాడు. సహస్ర అంటే 1000 మందికి ఒక అధిపతి. 1000 మందికి ఒక అధిపతి అంటే సౌలు దగ్గర ఒక 1000 మంది పనివాళ్ళు ఉంటే ఆ 1000 మంది సైనికులకి అధిపతిగా మారాడు. అంటే ఎంతమందికి? 1000 మంది. సహస్రాధిపతిగా అయ్యాడు. సహస్రాధిపతి. సహస్ర అంటే 1000. రెఫరెన్స్ వచ్చి 18-13 అండి. కాబట్టి సౌలు సహస్రాధిపతిగా చేశాడంట. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి? యోధుల మీద అధిపతిగా ఉన్న ఆయన చివరికి ఎక్కడికి వెళ్ళాడు? సహస్రాధిపతిగా అయ్యాడు. సహస్రాధిపతిగా ఉన్న ఆయనకి
ఏమంటే రాజు ఒక కుయుక్తి చేసి ఒక ప్రమాణం చేయించాడు. ఏంటా ప్రమాణం అంటే, నీవు ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్ళాలి, నీవు కనుక ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్తే నీకు ఒకటి ఫ్రీగా ఇస్తానని చెప్పాడు. ఏంటి? తన కూతుర్ని ఇస్తానన్నాడు. నీవు ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్ళాలి. ఎందుకంటే తన ఆలోచన ఏంటంటే, ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్తే ఫిలిస్తీన్ ఖచ్చితంగా దావీదుని ఏం చేస్తారు? చంపేస్తారు. దావీదు చచ్చిపోతాడు. ఎందుకంటే అప్పటికే దావీదు మీదకి చాలా ఏముంది, కోపం వస్తుందండి. కాబట్టి దావీదు ఎలాగా చచ్చిపోతాడు కాబట్టి ఒక ప్రమాణం చేసేసాడు అంట. అందుకే ప్రమాణం చేసినప్పుడు కూడా ఏం చేయాలి? ఆలోచించుకుని చేయాలి. ఆ ప్రమాణం చేసేసిన తర్వాత దావీదు వెనకాల అసలు ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళాడు. ఎంతమందిని చంపాలో ఆ లెక్క చంపేశాడంట. ఇప్పుడు ఖచ్చితంగా సౌలు ఏం చేయాలి? పెళ్లి చేయాలి. చేశాడా లేదా? చేశాడండి. ఏమయ్యాడంటే సహస్రాధిపతి కాస్త రాజుకి అల్లుడయ్యాడు. రాజుకి ఏమయ్యాడంటే అల్లుడయ్యాడు. ఎన్న వచనం అంటే 18:27. సౌలు కుమార్తె పేరు చెప్తారు ఎవరన్నా? ఏం పేరండి? మేకాలు. చదవండి. గడువు దాటాక తన వారితో పోయి ఫిలిస్తీన్లలో 18వ అధ్యాయము 27 అండి. 27 చదవండి. గడువు దాటాక ఫిలిస్తీన్లో అక్కడ నుంచి ఫిలిస్తీన్లో 200 మందిని హతము చేసి రాజునకు ఏమయ్యాడు? అల్లుడయ్యాడు. ఏమంటే రాజు కుమార్తె పేరు మేకాలు. మరి ఇందాక లిస్ట్ రాసాం. ఆ లిస్ట్ లో తన పేరుందా? ఎందుకు లేదు? దావీదు భార్యే, కానీ ఎందుకు లేదు అంటే మేకాలకు పిల్లలు లేరు. మేకాలకి ఎవరు లేరు? పిల్లలు లేరు. అబిగయలకి పిల్లలు ఉన్నారు, హగ్గీతికి, ఎట్లాకి అందరికీ పిల్లలు ఉన్నారు. కానీ మొదటగా పెళ్లి చేసుకున్నటువంటి మేకాలకి ఎవరు లేరు? పిల్లలు లేరు. పిల్లలు లేరు కాబట్టి మన వంశావళి మనం రాయలేదు. అంటే సహస్రాధిపతి కాస్త ఎక్కడికి వెళ్ళాడు? రాజుకే అల్లుడయ్యాడంటే ఆ పదవి ఎలా ఉంటుందో చెప్పండి. అంత గొప్ప పదవి. ఏమండి? ఆ రాజుకి అల్లుడైన తర్వాత రాజ కుమారుడికి కూడా ఏమయ్యాడు? స్నేహితుడు అయ్యాడు. ఇలా ఆ పాయింట్ కూడా రాసుకోండి. వచ్చి చెప్తాను. 19వ అధ్యాయం మొదటి వచనం. రాజకుమారుడు ఎవరంటే ఎవరైనా సౌలు కుమారుడు యోనాతాను. యోనాతానికి ప్రాణ స్నేహితుడు ఎవరు? దావీదు. దావీదుకి ప్రాణ స్నేహితుడు ఎవరు? యోనాతాను. అంటే రాజు అల్లుడు కాస్త మన సాటిస్ఫాక్షన్ కోసం రాస్తున్నాడు. అది పదవేమి కాదంటే మనకు తెలియడం కోసం రాస్తున్నాడు. ఏమయ్యాడంటే రాజకుమారుడికి స్నేహితుడు అయ్యాడు. అల్లుడు అలాగే రాజకుమారుడు కూడా స్నేహితుడు. ఆ పాయింట్ కూడా మీరు రాసుకోండి. అక్కడి నుంచి సౌలుకి చాలా కోపం వచ్చింది. ఎవరి మీద? దావీదు మీద. ఏంటి? యోనాతాను కదా రాజు అవ్వాలి, దావీదేమో రాజు అయిపోయేలా ఉన్నాడు, కాబట్టి ఎలా అయినా సరే దావీదుని ఏం చేయాలి? చంపేయాలి అని చాలా మంది శిష్యులని చివరికి యోనాతాను కూడా చెప్పాడంట. 19వ అధ్యాయంలోనే యోనాతాను కూడా చెప్పాడంట, ఇదిగో దావీదు రాజు అయిపోవడం ఏంటి? నీవు కదా రాజు అవ్వాలి, కాబట్టి దావీదుని ఏం చేయండి? చంపేయండి. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి దావీదు ఏమండి అరణ్య ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు. అలా అరణ్య ప్రయాణం చేసుకుంటూ వెళ్ళినటువంటి ఆయన ఏమంటే చాలా మంది ఆయన దగ్గరకు వచ్చారండి. అక్కడి నుంచి ఏమయ్యాడంటే 600 మందికి ఏమండి దీని తర్వాత 600 మందికి అధిపతి అయ్యాడు. 600 మందికి ఏమయ్యాడు? అధిపతి అయ్యాడు. ఈ 600 మంది కూడా ఆయన దగ్గరికి అవసరాన్ని వారు కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చారు. కానీ కష్టాల్లో ఈయన కూడా అప్పటికి ఎలా ఉన్నాడు? కష్టంలో ఉన్న ఆదరించేటటువంటి గుణం ఎవరికి ఉందంటే దావీదు గారికి ఉంది. ఒకసారి వచనం కూడా రాద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం. 22వ
అధ్యాయం 2. మరియు వారందరూ అసమాధానులు అతని వద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి అయ్యాడు. అక్కడ 400 మంది అని ఉంది. 400 మంది కాస్త 200 మంది మరలా యాడ్ అవుతారు. మొత్తానికి ఎంతమందికి అధిపతి అయ్యాడు? 600 మందికి. ఏమండి, ఇక్కడ వరకు కూడా సౌలు చెప్పిందే చెయ్యాలి. అర్థమైందండి? ఇక్కడ వరకు కూడా సౌలు చెప్పిందే చెయ్యాలి. సహస్రాధిపతి అయినా నిర్ణయం ఎవరిది? సౌలుదే. యోధుల మీద అధిపతి అన్నా నిర్ణయం ఎవరిది? సౌలుదే. కానీ ఇక్కడ నిర్ణయం ఎవరిది? దావీదుదే. ఇక్కడ నుంచి తన యొక్క జీవితం అనేది ప్రారంభమైందండి. 600 మందికి అధిపతి అయ్యాడు. ఈ 600 మందికి అధిపతి అయినప్పుడే అబీగయని పెళ్లి చేసుకోవడం, నాబాలు మధ్యలో చనిపోవడం. కాబట్టి దోయేగు తెలుసు కదా, 52వ కీర్తన జ్ఞానించడం మనం జ్ఞానించాం. దోయేగు ఎంత మోసం చేశాడు. ఆ దోయేగు దగ్గర కూడా చాలా కష్టపడ్డాడు. ఎవరు? దావీదు గారు. అలా 600 మంది అధిపతులు, 600 మందికి అధిపతిగా ఉన్న ఆయన నెక్స్ట్ మరొక లెవెల్కి వెళ్ళాడు అనమాట. అదేంటంటే యూదులకి రాజు అయ్యాడు. యూదులకి ఏమయ్యాడు? యోధా ప్రజలకి రాజు అయ్యాడు. యోధా వారికి రాజు అయ్యాడు. అంటే ఒక్క గోత్రానికి మాత్రం ఏమయ్యాడు? రాజు అయ్యాడు. ఎన్నో వచనం అంటే సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. అంతటా యోధావారు చూడండి, ఇక్కడ జరిగింది ఏంటంటే ఈయన అరణ్య ప్రయాణం చేస్తున్నప్పుడు కొంత దోపుడు సొమ్ము అనేది దాచిపెట్టుకున్నాడు. ఈ దోపుడు సొమ్ముని ఏం చేశాడంటే యోధా అధిపతులు పంపించేవాడు. అప్పుడు యోధా అధిపతులు ఏమనుకున్నారంటే, దావీదు అరణ్యానికి వెళ్ళిపోయినా మమ్మల్ని ఏం చేయలేదు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, మమ్మల్ని ఏం మర్చిపోలేదు, మాకు ధనాన్ని పంపిస్తున్నాడు. కాబట్టి ఈ రాజు కంటే, ఈ సౌలు కంటే, వీళ్ళకంటే మాకు అతనే గొప్ప అని మొత్తం యోధా జాత అందరూ వచ్చి, అయ్యా మీరే మాకు రాజు అవ్వాలి అన్నప్పుడండి రాజు అయ్యాడు. ఎవరికి? కేవలం యోధా జాతికి మాత్రమే రాజు అయ్యాడు. అంటే మొత్తం 13 గోత్రాలు, లేవి గోత్రంతో కలిపితే 13 గోత్రాలు. యోసేపుకి ఎన్ని గోత్రాలు? అర్ధ గోత్రం కదండి, 2. మనస్సే, ఎఫ్రాయిం. లేవి గోత్రాన్ని పెద్దగా లెక్క పెట్టలేదంటే వాళ్ళని యాజకత్వం చేయాలి కదా. మొత్తానికి ఎన్ని గోత్రాలు? 13 గోత్రాలు. అయితే ఆ లేవి గోత్రాన్ని పక్కన పెడితే 11 గోత్రాలకి రాజు ఒక ఆయన ఉన్నాడు. కేవలం యూదులకు మాత్రమే రాజు ఇప్పుడు ఎవరయ్యారు? 600 మంది అధిపతి. తర్వాత యోధా జాతి అందరికీ రాజు. ఎన్ని సంవత్సరాలు చేశాడు యోధా రాజు? 7.5 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. 7.5 సంవత్సరాలు రాజు. అక్కడ నుండి ఇశ్రాయేలు ప్రజలందరికీ రాజు అయ్యాడు. లాస్ట్కి ఏంటంటే ఎంతమందికి? ఇశ్రాయేలు ప్రజలందరికీ రాజు అయ్యాడు. ఇశ్రాయేలుకి రాజు అయ్యాడు. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయం అంతా కూడా అదే ఉంది. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయంలో మీరు చదవండి. 5వ అధ్యాయం అంతా కూడా అదే ఉంది. సౌలు చనిపోయాడు. సౌలు కుమారుడైనటువంటి యోనాతాన్ చనిపోయాడు. ఇద్దరు చనిపోయిన తర్వాత సౌలుకి మరొక కొడుకు కూడా ఉన్నాడు. ఎవరైనా చెప్పండి, ఎవరు? సౌలుకి మరొక కుమారుడు 4వ అధ్యాయం పైనే రాయబడతా, చదవండి. అతని పేరు ఇష్బోషేతు అని తెలుసు కదా. ఏమండి, ఈ సౌలు యొక్క కుమారుడు యోనాతాన్ని పక్కన పెడితే సౌలు యొక్క కుమారులందరూ కూడా దుర్మార్గులే. ఈ దుర్మార్గులైనటువంటి వారి యొక్క పరిపాలన చూసి అక్కడ ఉన్నటువంటి అధికారులు, సౌలు యొక్క సైన్యాధిపతి, వీళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చారంటే, రాజా సౌలు అయితే చనిపోయాడు, మంచివాడైనటువంటి యోనాతాను చనిపోయాడు.
కాబట్టి తన కుమారులు మంచివారు కాదు, దేవుడు అసలు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మాకు తెలియక మేము ఏం చేసాం, వేరొకరిని రాజుగా పెట్టుకున్నాం. కాబట్టి మీరే మాకు రాజుగా ఉండాలి అని మొత్తం 12 గోత్రాల వారికి ఇప్పుడు ఎవరు రాజు చెప్పండి? ఎవరు రాజు? దావీదు రాజు. అంటే దావీదు మహారాజు అవడానికి ఎంత ప్రయాసపడ్డాడు చూడండి ఒకసారి. ఎక్కడి నుంచి మొదలెట్టాడు ఆయన? గొర్రెలు కాచుకునేవాడు, తర్వాత సితారా వాయించేవాడు, రెండవది ఏమండి ఆయుధాలు మోసేవాడు, అంటే పనివాడుగా ఉంటే ఆయుధాలు పట్టుకెళ్ళేవాడు. అక్కడి నుంచి యోధుల మీద అధిపతి అయ్యాడు, అక్కడి నుంచి సహస్రాధిపతి అయ్యాడు, అక్కడి నుండి రాజుకి అల్లుడయ్యాడు, యోనాతానికి స్నేహితుడయ్యాడు. రెండవది అక్కడ గొడవలు జరిగాయి. గొడవలు అంటే సౌలు చంపాలని చూశాడు, వెళ్ళిపోయాడు. 600 మందికి అధిపతి అయ్యాడు. మరలా 600 మంది అధిపతి నుండి ఎక్కడికి వెళ్ళాడు? యోధా వారికి రాజు అయ్యాడు. యూదులకే కాదు, చివరికి ఇశ్రాయేలు ప్రజలందరికీ రాజు అయ్యాడు. సౌలు చాలా ఈజీగా రాజు అయ్యాడండి. సొలొమోన్ చాలా ఈజీగా రాజు అయ్యాడు. సొలొమోన్ తర్వాత వచ్చిన వాళ్ళందరూ చాలా ఈజీగా రాజులు అయ్యారు. తండ్రి రాజు కాబట్టి కుమారుడు రాజు. కానీ కేవలం చాలా కష్టపడి రాజు అయినటువంటి ఆయన ఎవరు? దావీదు గారు. దావీదు గారికి ఇంత భక్తి ఎలా వచ్చింది? ఎవరు నేర్పించుంటారు చెప్పండి? ఎవరు నేర్పించుంటారు? యెషయా గారి యొక్క భార్య గారు నేర్పించారు. ఇది ఏం పేరు? అన్నది పేరు ఎక్కడా రాయలేదు. యెషయా అని రాశారు తప్పండి. యెషయా గారి యొక్క భార్య గారు, దావీదు గారి యొక్క తల్లి గారి పేరు రాయలేదు. కానీ ఆమె గురించి ఆమె ఒక సేవకురాలు అని ప్రస్తావించారు. కీర్తన గ్రంథం 86వ కీర్తన 16వ వచనం. కీర్తన గ్రంథం 86వ కీర్తన 16వ వచనం. 86:16 చూడండి. నీ సేవకునికి నీ బలము అనుగ్రహించు, నీ సేవకురాలి కుమారుడు. 86:16. 86:16. నీ సేవకురాలి ఏమన్నారు? నీ సేవకురాలి కుమారుడు. అంటే దావీదు గారి యొక్క తల్లి గారు కూడా ఎవరంట? సేవ చేశారు. అంటే ఆవిడ ఎక్కడ చేసింది, ఏం చేసింది అని పక్కన పెడితే మొత్తానికి ఆమె ఎవరు? దేవుని పరిచర్యలో ఉన్నటువంటి గొప్ప సేవకురాలు. 116 కూడా రాసుకో. 116 వీలైతే ఒకసారి తీసి చదువు. 116 యెహోవా నేను నిజముగా నీ సేవకుడిని, నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనే ఉన్నాను. అంటే దావీదు గారి యొక్క తల్లి గారు కూడా ఎవరంట? సేవకుడు. 2 రెఫరెన్సులు మన పరిశుద్ధ గ్రంథంలో చదివాం. ఏమనంటే 86:16, 116:16. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 86:16, 116:16. నీ సేవకురాలు. ఆమె పేరైతే మరి ఎక్కడ ప్రస్తావించలేదు. ఏమండి అర్థమైందండి? మళ్ళీ ఒకసారి దావీదు గారు అనే పదానికి అర్థం ఏంటంటే ప్రియుడు. గోత్రం యూదా గోత్రం. పరిపాలన 40 సంవత్సరాలు. 7.5 సంవత్సరాలు యూదులకి, 33 సంవత్సరాలు. తన యొక్క బిడ్డలు ఎంతమంది? 20 మంది పేర్లు అయితే దేవుడు రాయించడం జరిగింది. ఆ 20 మందిలో హెబ్రోన్లో పుట్టింది 6, బెత్షెబాకు పుట్టింది 4. అందులో నాతాను అనే ఒక ఆయన ఉన్నాడు. నాతాను ప్రవక్త ఉన్నాడు, నాతాను కుమారుడు ఉన్నాడు. అబీగయలు అక్క ఉంది, అబీగయలు భార్య ఉంది. అంటే పేర్లు ఎప్పుడు కూడా మనం ఏమవ్వకూడదు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అలాగే సెరూయాకి 3 కుమారులంట. ఎవరు? యోవాబు, అబీషై, ఆషా. అబీగయలకి ఒక కుమారుడు అమాషా. ఏమంటే వీళ్ళ చరిత్ర కూడా మనం భవిష్యత్తులో ఆలోచన చేద్దాం. కాబట్టి ఈ యొక్క దావీదు గారి యొక్క జీవితంలో ఎవరి ఎంత స్థితిలో ఉన్నాడంటే, గొర్రెలు కాచుకుని ఆయన ఏమయ్యాడు? రాజు అయ్యాడు. నెక్స్ట్ వీక్ వచ్చే వారం ఆయన చేసినటువంటి యుద్ధాలు కాబట్టి వాటి గురించి మాట్లాడు. ఈరోజు ఎక్కువ నేను రాశానండి, వచ్చే వారం తక్కువ రాసి కొంచెం ఎక్కువ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇదంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ధ్యానించాలనుకోండి, మీరు దావీదు గారి యొక్క జీవన చరిత్ర ఒకసారి చదివితే మీకు చాలా ఈజీగా ఆయన చరిత్ర అర్థమవుతుంది. ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమున వందనాలు.
దేవా మీ ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనములయ్యా. అయ్యా నీ కృపను బట్టి చక్కటి విషయాలు తండ్రి మేము నేర్చుకోవడం తండ్రి మీరు సహాయపడ్డారు. ఎన్నో ఆత్మీయ సంగతులు తండ్రి మీరు మాకు మరుగుపరిచినటువంటి విషయాలు మేము జ్ఞానించటకే తండ్రి మాకు అర్థం కావట్లేదు. ఈరోజు తండ్రి జ్ఞానించం అయ్యా. ఇదిగో తండ్రి ప్రతి మాట మాకు హృదయంలో భద్రపరుచుకుందేవా అటు రీతిగా తండ్రి ముందుకు వెళ్ళడానికి తండ్రి సహాయపడండి. మీ కృపలో తండ్రి దేవా మమ్మల్ని బలపరచండి. జరగబోయే ప్రతి కార్యక్రమంలో తండ్రి మీరు మాకు తోడుగా ఉండి అయా కాచి కాపాడతారని తండ్రి కోరుతున్నాం. కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి రేపు ఉదయం జరగబోయేటటువంటి ఆరాధన కార్యక్రమంలో కూడా తండ్రి మీరు మాకు తోడుగా ఉండి అయా ఆత్మీయ సంగతులు నేర్చుకోవడం తండ్రి కృప చూపిస్తారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తునామను బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మైన సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.